బౌద్ధ బోధనల్లోని కొన్ని కీలకమైన విషయాల గురించి ఇదొక చిన్న మాట. ఈరోజు మనం మాట్లాడుకునేదేంటంటే బుద్ధుడు ఇంకా ఆయన శిష్యులు చెప్పిన కొన్ని ముఖ్యమైన సూత్రాల గురించనమాట. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ క్షణంలో ఎలా బతకాలి, మన బాధలకసలు కారణమేంటి అనే విషయాలు తెలుసుకుందాం. ఇది మన రోజువారీ జీవితంలో ప్రశాంతంగా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది కదా. సరే, మొదటిది, గతాన్ని వదిలేయండి, భవిష్యత్తు గురించి మరీ ఊహించుకోకండి. ఎందుకంటే అసలు జీవితం జరిగేది ఇప్పుడు ఈ క్షణంలోనే. మీ ఆలోచనలు, ఫీలింగ్స్ వస్తూ పోతూ ఉంటాయి కదా, వాటిని జస్ట్ గమనించండి అంతే. వాటిలో చిక్కుకోపోవద్దు. ఈరోజే సాధన చేయాలి, ఎందుకంటే రేపేం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఇలా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక రెండవది, ఇది చాలా ముఖ్యం. మన బాధలకి, అశాంతికి అసలు కారణమేంటో తెలుసా? అది అజ్ఞానం. అంటే విషయాల్ని ఉన్నవి ఉన్నట్లుగా అర్థం చేసుకోకపోవడం. ఇది ఒక గొలుసు కట్టు చర్యలాంటిదనమాట. తెలియకపోవడం వల్ల ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు పెరిగి చివరికి అది దుఃఖానికి దారితీస్తుంది. దీన్నే ప్రతీత్య సముత్పాదం అంటారు, అంటే కారణ-కార్య సిద్ధాంతం. చివరిగా, మరి దుఃఖచక్రం నుంచి బయటపడడం ఎలా? సింపుల్. ఆ కారణ-కార్య గొలుసును సరిగా అర్థం చేసుకోవాలి. అంటే ఆ అజ్ఞానం పోయిందనుకోండి, దానిమీద ఆధారపడ్డ బాధలన్నీ కూడా ఆగిపోతాయి. రూపం, అనుభూతులు, ఆలోచనలు ఇవేవీ శాశ్వతం కాదని, నేను, నాది అనేది నిజం కాదని గ్రహించాలి. కాబట్టి ఈ బోధనల సారాంశం ఒక్కటే: ఈ క్షణంలో అప్రమత్తంగా ఉండటం, మన బాధలు ఎలా మొదలవుతాయో, వాటిని ఎలా ఆపగలమో అనే కారణకార్య సంబంధాన్ని తెలుసుకోవడమే అసలైన విముక్తికి దారి.